ఇక ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందగా మరో 2 జవాన్లు గాయపడ్డారు. మహారాష్ట్ర బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ ఏరియా కమిటీ మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, C-60 కమాండోస్ పాల్గొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కాగా గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తోంది. అలాగే 2 జవాన్లు కూడా మరణించినట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా కమిటీ దళానికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఇది. మొత్తం ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు మృత్యువాత పడేట్టుగా భద్రతా బలగాలు సమాచారం అందిస్తున్నాయి. ఒక 2 జవాన్లు కూడా మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. ఇక్కడ లభించినటువంటి ఆయుధాలను బేస్ చేసుకొని జరిగినటువంటి ఎన్కౌంటర్ ను బేస్ చేసుకుని భద్రతా బలగాలు ఇస్తున్న సమాచారం ఏంటంటే, మృతుల్లో ఖచ్చితంగా కేంద్ర కమిటీ స్థాయి సభ్యులు ఉండి ఉంటారు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉండి ఉంటారు అనేటువంటిది ఒక అంచనా అవగాహనకు వచ్చారు. 2 నుంచి 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఈ మృతుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది అని భద్రతా బలగాలు స్పష్టంగా చెప్తున్నాయి. మృతుల సంఖ్యను, జరిగినటువంటి ఎన్కౌంటర్ ను బస్తర్ ఐజీ సుందర్ రాజన్, అట్లాగే ఎస్పీ బీజాపూర్ జితేంద్ర యాదవ్ కూడా ధృవీకరించారు. 31 మంది చనిపోయినట్టుగా ధృవీకరించి ఆ డెడ్ బాడీస్ రికవరీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామన్నారు. భీతావహ పరిస్థితులలో భీకరమైనటువంటి కాల్పులు 2 వైపుల నుంచి జరుగుతున్నాయని చెప్పి భద్రతా బలగాలు స్పెషల్ మెన్షన్ చేస్తున్నాయి. డిఆర్జీ, అట్లాగే కోబ్రా, C-60కి సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా దళాలు అక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 31 మంది సభ్యులు మృతదేహాలు గుర్తించడంతో పాటు ఇంకా కోమింగ్ ప్రక్రియను కొనసాగించారు. సెర్చ్ ఆపరేషన్ కూడా ఒక పక్క జరుగుతా ఉంది. దీనికి తోడు టెక్నికల్ సపోర్ట్ కూడా ఇప్పుడిప్పుడే భద్రతా బలగాలకు అందుతా ఉంది. ముందుకు వెళ్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దళాలు ఎటువైపు వెళ్తున్నాయనేటువంటి అంశాన్ని కూడా టెక్నికల్ సపోర్ట్ ద్వారా, డ్రోన్ ద్వారా మ్యాపింగ్ చేసి ముందుకు కదులుతున్నాయని చెప్పి భద్రతా బలగాల ముఖ్య అధికారులు చెప్తా ఉన్నారు. సాయంత్రం వరకు ఎన్కౌంటర్ కొనసాగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాకప్ టీమ్ ను కూడా రంగంలోకి దింపినట్టు ఎస్పీ చెప్తున్నారు. దాంతో పాటు అన్ని వైపుల నుంచి మావోయిస్టుల దిగ్బంధం కొనసాగుతుందని కూడా భద్రతా బలగాల చీఫ్ చెప్తా ఉన్నారు. 31 మంది మావోయిస్టులు ఈ ఏడాదిలో ఇది పెద్ద భారీ ఎన్కౌంటర్. 31 మంది చనిపోవడం అనేది మావోయిస్టులకు ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.